ధ్యానం ఎంతకాలం చేయాలి? చిన్న అనుమానం చూడండి, మనకి అడుగు అడుగున అనుమానాలే వస్తాయి. ధ్యానం ఎంతకాలం చేయాలి? ఏమండి, ఇది ఏమన్నా అర్థం ఉన్నటువంటి ప్రశ్నేనా? మీరు ఒకసారి ఆలోచించి చూడండి. వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, నా రోగం ఇది అని చెప్పాం. ఆయన ఏదో మందులు రాశాడు. అమ్మాయి మందులు వాడు అన్నాడు. ఎంతకాలం వాడాలండి? నీ రోగం తగ్గేదాకా వాడాలి. ఎంతకాలం అంటే కొన్ని రోగాలు 1-2 ట్యాబ్లెట్లు వేసుకోగానే తగ్గిపోతాయి. కొన్ని 10 రోజులు మందులు వాడితే కానీ తగ్గవు. కొన్ని రోగాలు నయ్యే జీవితాంతం మందులు వాడినా తగ్గవు. అసలు కొన్ని రోగాలకి మందే లేదు. క్యాన్సర్ వచ్చింది, తగ్గుతుందని ఏమన్నా ఉందా? చాలా కష్టం కదా. అలాగే ఇక్కడ ధ్యానం ఎంతకాలం చేయాలి? నీ యొక్క కృషి ఫలించేదాకా ధ్యానం చేయాలి. అంటే భగవత్ సాక్షాత్కారం కలగాలి, నీ కోరిక తీరాలి. అప్పటిదాకా నువ్వు ధ్యానం చేయాలి. అప్పటిదాకా నేను ధ్యానం చేయాలి అంటే ఈ లోపల నేను చచ్చిపోతే, అందుకే మరణించేదాకా ధ్యానం చేయవలసిందే. మరణించేదాకా ధ్యానం చేయాల్సిందే. నువ్వు ఒకవేళ జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా ఆ ధ్యానం అనేది అలా కంటిన్యూగా చేస్తూ ఉండాల్సిందే. వదిలిపెట్టడానికి లేదు. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అలా ధ్యానం చేస్తూ ఉండంతే. నీ శరీరం రాలిపోయేదాకా ఆ ధ్యానం అనేది అలా చేయాలి. అందుకే ధ్యానం ఎంతకాలం చేయాలి అంటే మరణించేదాకా ధ్యానం చేయాల్సిందేను అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది.